Son and of the Holy Spirit. Amen. దేవునియందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. నేడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆల్మానికి అనుసారంగా మనకి ఇవ్వబడినటువంటి అంశము అపరిచితులు కాదు, వలసదారుల మరియు శరణార్థులను స్వాగతించేటువంటి దేవుని ప్రజలు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇటు ధ్యానాంశం కొరకు ఇవ్వబడినటువంటి వేద పఠనములను లేవియాకాండము 19వ అధ్యాయం 9-10 వచనాలు, 33-34 వచనాలు, అనంతరము ఉత్తర ప్రత్యుత్తరములుగా సంకీర్తన 146వ సంకీర్తనను మనం చూస్తున్నాం. అలాగే పత్రికల పాఠము ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11-22 వచనాలను, సువార్తల పాఠంగా లూకా సువార్త 10వ అధ్యాయం 25-37 వచనాలను మనం చూస్తున్నాం. మన ద్వారము వెలుపల నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? ప్రియమైనటువంటి క్రీస్తులో సహోదరి సహోదరులారా, ఒక కుటుంబము వరదలచే తమ యొక్క స్వగ్రామములో ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయి తెలియనటువంటి పట్టణమునకు చేరుకున్నదని ఒకసారి ఊహించండి. వారి చేతిలో వారికి మిగిలినటువంటి జీవనమంతయు 2 సంచులు మాత్రమే వారి చేతుల్లో ఉన్నాయి. ఒక సంచిలో కొన్ని బట్టలు, మరికొన్ని సంచిలో కొన్ని పాత్రలు. వారికి ఉండడానికి ఇల్లు లేదు, స్థిరమైన ఉపాధి లేదు, పరిచయస్తులు అంతకన్నా లేరు, భాష కూడా పూర్తిగా తెలియదు. వారు ఒక ద్వారము చెంత నిలబడి అట్టి ద్వారాన్ని వారు తట్టినారు. లోపలి వారు అడిగినారు, మీరు ఎవరు? వారు తమ పేర్లు చెప్పినారు. మళ్ళీ ప్రశ్న, మీరు ఎక్కడి వారు? వారు ఒక దూర ప్రాంతపు పేరును చెప్పినారు. అప్పుడు 3వ ప్రశ్న, ఇక్కడ మీకు ఎవరు ఉన్నారు? వారి సమాధానం, ఎవరు లేరు. అక్కడే మన క్రైస్తవ విశ్వాసానికి ఒక గొప్ప ప్రశ్న ఎదురవుతుంది. ఎవ్వరూ లేరని చెప్పబడిన వ్యక్తికి సంఘము ఎవరు అవుతుంది? సువార్త యొక్క సమాధానం సంఘమే, అతనిని కుటుంబమై ఉండాలి అన్నది సువార్త యొక్క సమాధానం. పాత నిబంధన గ్రంథం లేవియాకాండంలో పరదేశీయుడు నీ మధ్యలో ఉన్నాడు. లేవియాకాండం 19వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయుతో ఇలాగూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీ దేశములో మీతో నివసించు పరదేశీయుని బాధించకండి. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, దేవుడు పరదేశీయుడు, మీకు చెందినవాడు కాదు